అమెరికా తెలివైన ఎత్తుగడ వేస్తుంది. టారిఫ్లు 25% అని అన్నిటి మీద కాదు, వాళ్ళకి కావాల్సిన వాటి మీద ట్యాక్సులు ఎత్తేస్తుంది. వాళ్ళకి అవసరం లేదు అక్కడ ఎక్కువ ఉన్నటువంటి, అంటే అక్కడే ఆల్రెడీ ఉత్పత్తులు ఉన్నటువంటి వాటి మీద మాత్రం టారిఫ్ని ఎక్కువ వేస్తుంది అనమాట. మనమైనా చేసేది అదే. వాళ్ళు ఇప్పుడు చూస్తే అమెరికాకి మన దేశం నుంచి ఎగుమతి చేస్తున్న వాటిలో సగం వస్తువులు సుంక నుంచి మినహాయించింది విభాగం ఏంటంటే ఎక్సెంప్టెడ్ కేటగిరీలో పెట్టారు. ఇందులో ఫినిష్డ్ ఫార్మా డ్రగ్స్, అంటే ఇప్పుడు మందులు లేకపోతే వాళ్ళు చేస్తారు, అందుకని ఏపీఐలు, ఇతర కీలక ఔషధ ముడి పదార్థాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్స్, అట్లాగే సెమీ కండక్టర్లు, ముడి చమురు, రిఫైన్డ్ ఇంధనాలు, సహజవాయువు, బొగ్గు, విద్యుత్తు, కీలక ఖనిజాలు వంటివి ఎగ్జెంప్టెడ్లో పెట్టింది. సెక్షన్ 232 ఎగ్జంప్షన్ కింద భారత ఎగుమతుల్లో $48 బిలియన్ విలువైనవి మాత్రమే ఈ టారిఫ్ ప్రభావానికి గురవుతాయి. అమెరికాకు మన దేశం వ్యవసాయ, డైరీ, జన్యు మార్పిడి పంటల రంగాల్లో ఎటువంటి సుంకం మినహాయింపు ఇవ్వడం లేదు. మన దేశం నుంచి ఈ నెల 7 లోపు నౌకల్లోకి చేరి అమెరికాకి ఎగుమతి అవుతున్న వస్తువులు అక్టోబర్ 5 లోపు అక్కడికి చేరిన అదనపు సుంకం ఉండదు. ప్రస్తుతం 10% ఉంటుంది.